న్యూస్ ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు నేడు మడకశిర సమన్వయకర్త ఈరలకప్ప మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్న అనంతపురంలో జరిగిన ప్రెస్ మీట్లో మడకశిర ఎమ్మెల్యే MS రాజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మంచిది కాదన్నారు. మడకశిర ఎమ్మెల్యే MS రాజు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఒక ఎమ్మెల్యే హోదాలో అలా మాట్లాడడం నీకు సమంజసమేనా అని మండిపడ్డారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదన్నారు. MS రాజు చేసిన ఆక్రమణలు, దౌర్జన్యాలు, పర్సంటేజ్ అన్నింటినీ గురించి మడకశిర 50 మంది ప్రజానికానికి తెలుసని తెలిపారు. MS రాజు బినామీలతో చేస్తున్న కమిషన్ వ్యాపారం గురించి ఆయన వివరించారు. MS రాజు 2024 ఎన్నికలలో ఈవీఎంల గాలి పుణ్యాన అధికారంలోకి రావడం జరిగిందని, రాబోవు 2029 ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం తథ్యమని, అప్పటి వరకు నోరు అదుపులో పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీ నాయకులపై అనాలోచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని అన్నారు. ఇదే పద్ధతి కొనసాగిస్తే రాబో కాలంలో మడకశిర ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 2.5 కోట్లతో నీ భార్య పేరిటలో దానిని అగ్రిమెంట్ చేపించి 60 లక్షలు నువ్వు కట్టినటువంటి విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా తలుపుల గ్రామ నివాసి అయినటువంటి ఎద్దుల రాంప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నీ యొక్క ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్లన్నీ ఆయన దగ్గర ఉంచినావు. అంటే ఆయన నీకు చేదోడుగా వాదోడుగా ఉంటాడు అనే ఉద్దేశంతో ఆ లెటర్ ప్యాడ్లను ఒక రోజుకు 70 లెటర్ ప్యాడ్లు ఆయన దర్శనానికి అమ్ముతూ ఉంటాడు. అంటే 2 సంవత్సరాలలో దాదాపు 20,000 లెటర్ ప్యాడ్లు ఆయన టిటిడి దేవస్థానం దర్శకులకు అమ్మినాడు. అందులో ఎంత డబ్బు నీకు సేకరించి ఇచ్చినాడు. అదేవిధంగా నీకు సాక్షాత్తు ఓట్లు వేసి గెలిపించినటువంటి మడకశిర ప్రజలకు ఎంతమందికి దర్శనాని కోసం లెటర్ ప్యాడ్ ఇచ్చినావయా? ఎందుకు ఇవ్వలేదు అంటే కేవలం ధనాపేక్షమే తప్ప ప్రజల బాగోగులు నీకు పట్టడం లేదు అని ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నీ యొక్క సిసి క్యాంప్ క్లర్క్ అయినటువంటి మార్కపుడి కుమార్ అనే అతన్ని నువ్వు నీ దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉంచుకున్నావు. ఆయన గత వారంలో ఆయన అకౌంట్లో 20 లక్షలు డబ్బు పడింది. దాదాపు ప్రతి నెల కూడా లక్షల్లో ఆయన అకౌంట్కు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అంటే ఆ డబ్బు ఎవరిదో ఏమో అనేది ప్రజలందరికీ స్పష్టంగా తెలిసింది. నేనైతే అవినీతి పరుడు కాదు, ప్రజల సొమ్ము నాకు అవసరం లేదు అనే సిద్ధాంతం ఏదైనా నీకుంటే ఆయన సిసి క్లర్క్ అతని యొక్క స్టేట్మెంట్ను బహిర్గతం చేసేదానికి నువ్వు సిద్ధమేనా అని ఈరోజు నేను అడుగుతున్నాను. కురిమిపల్లి వద్ద సర్వే నంబర్ 87లో 10 ఎకరాల భూమిని నువ్వు దందా చేసినావు. అది ఎవరిదంటే రెడ్డి కులస్తులది మరియు వాల్మీకి కులస్తుది అయినటువంటి వాళ్లను నువ్వు ఎమ్మెల్యే అయిన తక్షణమే బెదిరించి ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని భూమిని దందా చేసినటువంటి విషయం స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలిసినటువంటిది. మరి
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ఆయన వైన్ షాప్ల వద్ద ఒక్కొక్క క్వార్టర్కు 50 రూపాయలు అదనంగా అమ్ముకొని డబ్బును సంపాదన చేస్తున్నారు. డబ్బు సంపాదన చేస్తారో ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. అడుగుతున్నటువంటి విషయంలో నువ్వు ఎందుకయ్యా జోక్యం చేసుకుంటున్నావు? కళ్యాణదుర్గం మీద వారు ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడుకుంటారు చేస్తారే కానీ వాళ్ళకి ఏదయ్యా కమ్మ కులస్తులకు నీవు కొమ్ము కాసేది అంటే ఈ కమ్మ కులస్తులను అడ్డం పెట్టుకుని నేను ఎక్కడ కావాలో అక్కడ భూమిని దందా చేసి భూమిని ఆక్రమించి నేను పెద్ద షాకారి కావాలా, ఈ పదవి ఎప్పుడు ఉడుతుందో ఏమో అనే ఆలోచనతో ఇప్పుడే ఉన్నట్ల మాకైతే సమాచారం కనబడుతూనే ఉంది. మరి నిన్న మన తోపుర్తి ప్రకాష్ అన్న గారు వాస్తవమైనటువంటి మాటలు మాట్లాడినారు. ఏమి శ్రీకంఠం సర్కిల్లో నువ్వు ఎమ్మెల్యే కాకముందు చెప్పుల షాప్లో ఒక